నమో భగవతే వాసుదేవాయ. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమే ప్రస్తుతం తాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదం. ఎత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమే ప్రస్తుతం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదం. ఏ సుఖము ప్రారంభం నందు విషము వలె ఫలితము అమృతం వలె ఉండునో తన బుద్ధి యొక్క నిర్మలత్వం వలన కలుగునట్టు ఆ సుఖము సాత్వికము అని చెప్పబడింది. అనగా పరమాత్మ అనుగ్రహము పొందునట్టి సుఖం సాత్విక సుఖం. ఆధ్యాత్మిక సాధనలో వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ధ్యానము కొంత కష్టంగా ఉంటుంది. కానీ సాధన తరువాత దైవానుగ్రహం కలుగుతుంది. ఒకనొక రోగమునకు చేదుగా ఉండే వేపముండను ఇస్తారు. అది చేదుగా ఉన్నను ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. విద్యార్థి దశలో రేయింగ్ బౌలు కష్టపడి చదివిన తదుపరి ఉద్యోగ కాలం అందు సుఖపడం. స్వర్ణకారుని చేతి శుద్ధి దెబ్బలు తినడం వలన బంగారం ఆభరణం. కనుక దైవానుగ్రహము బ్రహ్మానందము పొందాలా అంటే ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ ధ్యానం చేయాలి. అదేవిధంగా భగవద్గీతలో జీవుల యొక్క ప్రేమ, దయ, కరుణ, జాలి కలిగి ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే చెప్పడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ మానవ సేవ అంటే కేవలం మానవుడనే కాదు, సృష్టిలోని సకల జీవరాశులు సేవ చేయడం మాధవ సేవ అనిపిస్తుంటుంది. పరమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత బ్రహ్మాదిత్యం అత్యంత భూతానాం మంతయ్య. కనుక జీవుల యొక్క ప్రేమ, దయా, జాలి కలిగి ఉంటారు. కాబట్టి సాత్విక సుఖమకై సాధన చేసి మానవుడు విశేష సుఖములను వదలాలి. వివేకము, వైరాగ్యము, శ్రమము, దమము, తితీక్ష అందు నిమగ్నమై సాధన చేయవారు దైవానుగ్రహము బ్రహ్మానందము పొందగలరు. గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి సాధనాకాల జీవితం మనం పరిశీలించిన ఎడల ఈ సత్యం మనకు తెలుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.